అందరికీ నమస్కారం. భూషలుగావు భూరి మయాంగ తారహం భూషణకేశ మృదు పద్యం ఉంది. అంటే మాటలకి ఎంత విలువ అనేది. ఎంతో భూషలుగావు భూరి మయాంగ తారహం భూషణకేశ మృదు భూషణుచు సద్భూషణమే సభూషితము భూషణులన్నీ నశించు నన్నీయునని వాళ్ళందరూ వాళ్ళ ప్రశంసల వర్షం నాకు ఈ పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా, అంటే పద్మభూషణ్ నన్ను వరించిన సందర్భంగా, ఎందుకంటే నేను ఎప్పుడేమీ ఆశించను జీవితంలో. నా పనిది నేను చేసుకుంటూ వెళ్ళిపోతుంటాను. కాబట్టి పదవులకు నేను అలంకారం కానీ పదవులు నాకు ఇప్పుడు అలంకారం కాదు. ఎందుకంటే ముందుగా ఏది నేను సాధించిన జీవితంలో ఇంకా ఎంతో చేయాలి అన్న ఒక స్ఫూర్తి ప్రదాత మా నాన్నగారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్ని సందర్భాల్లో చెప్తుంటాను. ఎందుకంటే నాకు ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు, అలాగే విశ్వానికే నటరూపం ఎలా ఉంటుందో చూపించిన దైవాంశ సంబుద్ధుడు కారణ జన్ముడు నా తండ్రి గురువు దైవం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు. ఎందుకంటే మనం ముందుగా రకరకాల స్టేజెస్ ఉండే ఒక మనిషి జీవితంలో. అంటే షేక్స్పియర్ చెప్పినట్టు ఇదంతా ఇప్పుడు కూడా ఇది నటనే. అంటే పుట్టినవాడు గిట్టక బాగా తప్పదు. కాకపోతే షేక్స్పియర్ చెప్పినట్టు ఇదొక స్టేజ్. దేవుడు ఆడించే మనం సృష్టించిన పాత్రలు ఎవరు వాళ్ళ పాత్రని బాగా పోషిస్తే వాళ్ళ రంగాల్లో వాళ్ళు రాణిస్తారు. ఇదిగో ఇటువంటి పద్మశ్రీలు కానివ్వండి, పద్మభూషణ్లు కానివ్వండి, పద్మవిభూషణ్లు కానివ్వండి, లేకపోతే గ్యాలంటరీ అవార్డ్స్ కానివ్వండి, అవి వెతుక్కుంటూ వస్తాయి వెనకాలే. సో అలా ఇందాక మాటల్లో ఎవరు అన్నప్పుడు అన్నారు, నాకు వచ్చింది పద్మభూషణ్ ఏదైతే మీకు దూరంగా ఉందో, అంటే ఇవాళ నాకు వచ్చింది, ఇవాళ మీ అందరికి వచ్చినట్టే నేను భావిస్తాను. కానీ ఒకటి పరోక్షంగా కాకుండా ప్రత్యక్షంగా కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు అన్నట్టు ఇవాళ డాక్టర్లు అన్ని రంగాల్లో వాళ్ళు కూడా పద్మశ్రీ అదే పద్మభూషణ్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే కళారంగం కావచ్చు, లేకపోతే వాళ్ళ వేరే వైద్య విద్య సేవ రంగాల్లో కావచ్చు, అందరూ కూడా గుర్తించి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో అలా అందరికీ మీలో ఎవరికైనా రావచ్చు రేపు భవిష్యత్తులో. ఇక్కడున్న స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఎవరికైనా రావచ్చు రేపు. సో ముఖ్యంగా దేనికి ఆశించకుండా, ప్రతిఫల ఆపేక్ష లేకుండా మన వంతు మన పని నిబద్ధతతో, ఒక క్రమశిక్షణతో, పట్టుదల అంటే ఇట్లాంటి బిరుదుల కోసం కాదు, సరైన దారిలో మనకు ఏదైతే సమాజం ఇచ్చిందో దానికి ప్రతిఫలంగా కొంత లాభం సొంత లాభం కొంత మానుకుని అన్నట్టు సమాజానికి ఉపయోగపడితే ఏదన్నా మనం సాధించవచ్చు. ముఖ్యంగా చాలామంది అంటున్నారు ఇది ఇంతకుముందే రావాల్సిందని ఈ పద్మభూషణ్. వాడు చెప్తాను, నేను ఎప్పుడు కొన్ని ఆధ్యాత్మిక చింతనలో ఉంటాను, పూజలు ఎక్కువ చేస్తుంటాను. అంటే నా పాటికి ఆ పూజ అంతవరకే. ఆ తర్వాత నా పని, నా వృత్తి, నా ఆలోచనలు, నా చేసే అదే నాకు దైవం. అటువంటిది
మరి అది యాదృచ్ఛికమో కాకతాళీయమో నాన్నగారి 100వ జయంతి సందర్భంగా పూర్తయింది మొన్ననే. తర్వాత ఆయన 75 సంవత్సరాలు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగిడిన సందర్భంగా మొదటి సినిమా మన దేశం విడుదలైంది. నేను 50 సంవత్సరాలు ఇండస్ట్రీలో పూర్తి చేసుకోవడం, అలాగే నేను 3వసారి మళ్ళీ ఎమ్మెల్యేగా హిందూపూర్ నుంచి గెలవడం, అలాగే సినిమా రంగంలో నా సినిమాలు 4 హిట్లు కావడం, అఖండ అయితేనేమి, వీరసింహారెడ్డి అయితేనేమి, నేలకొండ భగవంత్ కేసరి అయితేనేమి, ఇప్పుడు మొన్న రిలీజ్ అయిన డాకు మహారాజ్ అయితేనేమి, ఇవన్నీ కలిసికట్టుగా ఇవన్నీ వచ్చిన సందర్భంగా ఇది రావడం అన్నది అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఆలస్యం ఏం కాలేదు. ఎందుకంటే మొన్ననే చాలా ఒక సందర్భంలో చెప్పాను, చాలామంది ఎంతోమంది ఆర్టిస్టులు కొన్నేళ్ళు లైమ్ లైట్లో ఉండి తర్వాత కొంచెం తగ్గాక ట్రాక్ మారుస్తారు, అంటే క్యారెక్టర్ ఆర్టిస్టులని అలా మారుతారు. కానీ నేను ఆ భగవంతుడి కళామ తల్లి ఆశీస్సులతో, మా అమ్మగారి దీవెనలతో, నాన్నగారి దీవెనలతో ఇలా ఈ రికార్డ్ ట్రాక్స్లో సంతరించుకుని మళ్ళీ నా సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది అని చెప్పాను నేను. సో నేను కూడా సరే దానంతటికి అది వచ్చింది. ఒకటి ముఖ్యంగా నా అభిమానులు అయితేనేమి, అలాగే తెలుగు ప్రేక్షక దేవుళ్ళు అయితేనేమి, నాన్నగారు అంటుండేవారు, సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్ళు, అందులో నేను ఒక అర్చకుండని. అలాగే ఇవాళ మన బసవ తారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మన కుటుంబం అయితేనేమి, నా హిందూపురం ఒక పెద్ద కుటుంబం, హిందూపురం కుటుంబం అయితేనేమి, అందరూ ఎన్నో రకాలుగా వాళ్ళు ఈ యొక్క గుర్తింపుకి వాళ్ళకి వచ్చినట్టుగా వాళ్ళు భావిస్తూ వస్తాయి. చాలామందికి అవార్డులు వస్తాయి, కానీ ఎవరు వాళ్ళకు వచ్చినట్టుగా భావించరు, ఆ వ్యక్తికి వచ్చినట్టు భావిస్తారు. నాకు వచ్చిందంటే ఇవాళ యావత్ నేను చెప్పిన అందరూ వాళ్ళకు వచ్చినట్టుగా భావించడం అంటే భావస్తురాణి జన్మాంతర సహృదాణి అంటారు. అంటే పోయిన జన్మలో మనకున్న ఒక కొంతమందితో పరిచయంతో ఈ జన్మలో ఒకరిద్దరు పొందొచ్చు, కానీ ఎన్ని వేల లక్షల కోట్ల మందిని కుటుంబ సభ్యుల్ని పొందడం అంటే అది ఏ జన్మల అనుబంధమో, ఏ రుణానుబంధమో, ఏ విడదీయలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. జీవితంలో కూడా అలాగే జరిగింది. కొన్ని కాకతాళీయంగా, యాదృచ్ఛికంగా, అంటే డాక్టర్ నేను చెప్పాను ఇక్కడ చైర్మన్ అవ్వడం, నేను ఇంకోటి మంచి పని, ఇది 10 సంవత్సరం కూడా నేను చైర్మన్గా ఈ మార్చికి పూర్తవుతుంది. అలాగే మన ఆసుపత్రి కూడా 25వ సంవత్సరంలోకి అడుగుడుతున్నాం ఈ జూన్ 22కి. సో ఇవన్నీ కలవడం అన్నది నేను ఎప్పుడు నమ్ముతాను. మన పని మనం చేసుకుంటూ వెళ్ళడం, ఏది మీకు మంచి అనిపిస్తే అది చేయడం. అందుకే అంట నా పాటలో కూడా నవ్వని ఏడ్చేవాళ్ళు ఏడవని, పొగిడేవాళ్ళు పొగడని, తిట్టేవాడు తండ్రి. బ్రో, ఐ డోంట్ కేర్, మన దారిలో మనం వెళ్ళడమే. ఒకటే ఇప్పుడు ఇవాళ మా బోర్డు మెంబర్ నాన్న జయశ్వర్ ప్రసాద్ గారు, అలాగే సిఇఓ గారు నాన్న కృష్ణయ్య గారు, నా మెడికల్ డైరెక్టర్ గారు, చోడి సర్జికల్ ఆన్కాలజీ సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు, అలాగే చోడి మెడికల్ ఆన్కాలజీ సెంథిల్ రాజప్ప గారు, అలాగే మన అకాడమిక్స్ అండ్ యాడ్ లైఫ్ అసోసియేట్ డైరెక్టర్ కల్పన రంగనాథ్ గారు ఉన్నారు, కోటేశ్వరరావు గారు. సో వీరందరి సహాయ సహకారం ఇంతకుముందు నుంచి కూడా ఈ ఆసుపత్రి విషయానికి వస్తే
ఆసుపత్రి మొదటి ఇన్సెప్షన్ నుంచి కూడా ఎంతోమంది నాకు ముందు వెంకటేశ్వర్లు కావచ్చు, మన ప్రసాద్ గారి వెంకటేశ్వర్లు గారు, వాళ్ళ మామగారు, అలాగే తులసి పోలవరపు గారు శ్రీమతి ఆవిడ, ఇంకెంతోమంది వాళ్ళ చైర్మన్లు కావచ్చు నాకు ముందు, అందరు కూడా బోర్డు మెంబర్స్ అందరు కూడా ఎంతో కృషి చేశారు. మరి ఈరోజు ఇవాళ కాలం మారుతుంది, వాళ్ళ రోగం దేశం మొత్తం ప్రపంచం అంతా గుంజుకుపోతుంది. ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, లేదా వాట్సాప్ కానివ్వండి, ఈ సోషల్ మీడియా కానివ్వండి, అలా పరిగెడుతున్నాం. ఇవాళ చాలా శరవేగంగా ఇవాళే మన ఆసుపత్రిలో ఈ డావిన్సీ రోబోటిక్ సర్జరీ ఈరోజే ఈ 4th జనరేషన్ని ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. కాలంతో పాటు మనం కూడా పయనించాలి. ఎందుకంటే ప్రతివాడి దృష్టి కూడా ఇవాళ వేసుకున్న ఇవ్వద్వారు కానీ వాళ్ళం ఇవాళ వేసుకున్న దుస్తులు రేపు కాదు ఈ పూట వేసుకుంది మనసటి పూట కూడా వేసుకొని రోజులు ఇవి. అటువంటిది మనం ఎప్పటికప్పుడు ఆసుపత్రిని మనం అప్డేట్ చేసుకుంటూ ఇవాళ తీసుకొచ్చాము. దాంట్లో మనం ఇంతకుముందు చేసాం. వీఆర్ ద హైయెస్ట్, మనం ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్లో వీఆర్ ద హైయెస్ట్ ఇన్ ద కంట్రీ ఇంతకుముందు. అయినా మనం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితేనేమి వీటికి అన్నిటికీ అనుగుణంగా రోబోటిక్ సర్జరీని కూడా మనం ఎప్పటికప్పుడు మన ఆసుపత్రి డాక్టర్స్ మా బోర్డు మెంబర్స్ అంతా కలిసి కూడా సైంటిఫిక్ అడ్వైజర్స్ వాళ్ళ అడ్వైజర్స్ వీటిలన్నిటి పరిగణన తీసుకుని ఎప్పటికప్పుడు ఆధునికమైన చికిత్సను పరికరాలతో అందించాలన్న ఒక తపనతో మిగతా అంటే పోటీ కాదు, పోటీ అన్నది ఎక్కడా లేదు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి ఎక్కడా పోటీ లేదు. మనమే ఈ యొక్క పర్టికులర్ ఈ సింగిల్ స్పెషాలిటీలో క్యాన్సర్లో మనం. సో అలాగే ఈనాడు మన ఈ రోబోటిక్ రాడికల్ మన నెక్రోటోమీ అయితేనేమి, లేకపోతే ప్రాస్టెక్టమీ అయితేనేమి, వీటిలన్నీ ఇంతకుముందు చేసాం. 600-800 పైగా చేసాం. ఎప్పటికప్పుడు మనం దాన్ని మన 4th జనరేషన్ కూడా ఈరోజు మనం ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. అలాగే ఆసుపత్రికి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మా అమ్మగారి ఆశయం అది, ప్రతి పేదవాడికి కూడా అత్యాధునికమైన ఈ యొక్క చికిత్స, ఆధునికమైన ప్రపంచ పరిణామాలకు తగ్గట్టుగా, ప్రమాణాలకు తగ్గట్టుగా మన వైద్య సేవను అందించాలి అతి తక్కువ ఖర్చుతో అని ఇలా చేసుకుంటూ పెడుతున్నాం. ఇక చలనచిత్ర పరిశ్రమ విషయానికి వస్తే నేను ఎప్పుడు ముందు ఆలోచిస్తూ ఉంటాను. ఇప్పుడు అందుకే ఇవాళ నేను ఎవరితో అయినా ఒక సమిష్టి కృషి అంటాను. వాళ్ళ ఆసుపత్రి వాళ్ళ ఎంత బాగా నడుస్తుందంటే మనందరి సమిష్టి కృషి, మా సహచార బోర్డు మెంబర్స్ అయితేనేమి, డాక్టర్స్ అయితేనేమి, లేకపోతే నాన్ మెడికల్, పారామెడికల్, అలాగే నర్సింగ్ స్టాఫ్ అయితేనేమి, అందరి యొక్క సహకారాలతో, దాతలు అయితేనేమి, బ్యాంకర్స్ అయితేనేమి, లేకపోతే ప్రైవేట్ పరిశ్రమలు అయితేనేమి, సెక్టర్స్ అయితేనేమి, లేకపోతే ప్రభుత్వాలు అయితేనేమి, మన వారందరి సహాయ సహకారాలతో ఈనాడు ఈ ఆసుపత్రి ఈ స్థాయికి వచ్చింది. ఇంకా ముందుకు తీసుకెళ్తాం ఇంకా ఎంతో. ఎందుకంటే మనం ప్రతి చేసే నిస్వార్థంగా చేసే మన ఏదైతే ఇది నో ప్రాఫిట్ నో లాస్ చూసుకుంటే ప్రతి వాళ్ళు కూడా మన సేవలు గుర్తించి మనకు ఎంతో అండగా ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి సినిమాల విషయాలు ఇది సినిమాకి ఇచ్చారు. సినిమాను కూడా అంటే కళ్ళు మూసుకుంటే కలిగేది కన్నా కళ్ళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. దానికి నా రామారావు గారే ఒక నిదర్శనం. ఎందుకంటే ఆయన ఏది ఎప్పుడు రుణం ఉంచుకునేవారు కాదు. అది రుణశేషమైన అగ్నిశేషమైన శత్రుశేషమైన అంటాం. అటువంటిది
ఒక్కొక్క సినిమా ఒక్కొక్క పాత్రకి ఒక్కొక్క సందర్భం ఏదో ఒకటి నాకుగా నేను ఒక పాత్ర నుంచి పుట్టొచ్చు అంటాను ఒక సినిమా, లేదా ఒక పంచభక్ష పరమాన్నం వడ్డించిన ఫుల్ ప్లాటర్ కావచ్చు, లేకపోతే ఏదో ఇంకో సినిమా చూసి కావచ్చు, ఒక నవల చదివి కావచ్చు. సో అలా ఒక్కొక్క సందర్భం నాకు అన్నీ అలా కలిసి వచ్చింది కాకతాళీయంగా అని చెప్తుంటాను మీతో. ఇప్పుడు ఈ నీటి సమస్య గురించి తీసాం ఈ సినిమా. నేను ఒక హిందూపూర్ అటు అనంతపురం జిల్లా, అంటే అటు తక్కువ వర్షపాతం ఉన్న రెండో ప్రాంతం ఆఫ్టర్ జైసాల్మేర్ రాజస్థాన్. దానికోసం ఎంతో పాపం హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా నీళ్ళు అందించడం హిందూపూర్కి పట్టణానికి డైరెక్ట్గా అక్కడ చెరువులన్నీ నింపడం అలా చేయడం. ఇది అలాగే ఒక నీటి సమస్య గురించి అన్నప్పుడు చాలా రీసెర్చ్ చేసాం. రీసెర్చ్ చేయకుండా ఇది సినిమా అనేది నా విషయంలో. ఇప్పుడు 3 గాజెస్ ఉంది చైనాలో, వాళ్ళు కట్టి భూ భ్రమణమే, ద రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ స్లో డౌన్ అన్నారు బై నాసా. ఒక 0.0 అది పరిగణకు చాలా తక్కువ అనుకోవచ్చు మీరు, ఇంకెన్నో జనరేషన్స్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు బ్రహ్మపుత్ర మీద బ్రిడ్జ్ కట్టబోతుంది మళ్ళీ చైనా అన్నారు. అది రేపు ఒకసారి గేట్లు ఎత్తేసారంటే ఇట్స్ గోయింగ్ టు బి ఏ వాటర్ బాంబ్. అండ్ కలాం గారు మన దీన్ని కూడా ఇచ్చారు ఒకసారి కాన్ఫరెన్స్, మన ఆసుపత్రి కాన్ఫరెన్స్కి. ఆయన అన్నారు ఇన్ ద ఫ్యూచర్ ఇన్ ఈవెన్ ఈ సెడ్ దట్ ఇన్ ద ఫ్యూచర్ దేర్ వోంట్ బి ఎనీ వార్ హెడ్ బాంబ్స్, సర్జికల్ స్ట్రైక్స్ ఉండవు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి వాటర్ వార్స్ అన్నారు ఆయన ఫ్యూచర్లో. దాన్ని బేస్ చేసుకుని మేము ఇంత రీసెర్చ్ చేసి ఒక అభినవ భగీరథుడు ఎన్టీ రామారావు గారి నుంచి, ఒక సర్ ఆర్థర్ కాటన్ ధర నుంచి, ఒక ఎన్టీఆర్ నుంచి, ఒక చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అన్నీ మేము ఆలోచించి ఒక ప్రతి సినిమా ఏ సినిమా అయినా సరే. సో ఇలా చాలా రీసెర్చ్ చేస్తాం, సర్వే, మార్కెట్ సర్వే చేస్తుంటారు అందరూ. ఒక ప్రోడక్ట్ తీసుకోవాలంటే ఆ ప్రోడక్ట్ కాంపిటీటర్స్ ఎవరు, అసలు మనం ఉండగలుగుతామా, క్యాన్ బి సర్వైవ్ ఇన్ దిస్ కాంపిటీషన్ అన్నది నేను ఎప్పుడు అందుకే ముందు ఆలోచిస్తాను. అంటే ముందు వీఆర్ లైక్ ఎవ్రీడే ఎసెన్షియల్ కమాడిటీ, నిత్యావసర వస్తువును. సో దానికి ముందే వాళ్ళు ఊహించిన దానికి ముందే ఆ ప్రోడక్ట్ని తీసుకొచ్చేసి ఫ్యూచర్ రాబోయే ప్రోడక్ట్ని ఇచ్చేస్తాం ముందే. అది నేను ఫాలో అయ్యేది. దానికి మా నాన్నగారు రామారావురే నాకు స్ఫూర్తి. అలాగే ఆసుపత్రి కూడా ప్రతిదీ ఏ విషయంలో అయినా అందరం కూర్చొని ముందే ఆలోచించుకుని ఎలా మనం ప్రజల కోరికలను మనం తీర్చాలి, వాళ్ళు ఏ విధంగా ఆశిస్తున్నారో వాళ్ళు ఆశించిన దానికి ధీటుగా మనం నిలబడాలి అన్నది. సో ఈ యొక్క విషయంలో అందరికీ కేవలం ఇది కలకిచ్చినట్టు కాదు, మొత్తం ఇది మా నాన్నగారు అమ్మగారికి నేను అంకితం చేస్తున్నాను. నా ఫైనల్ వస్తుంది, అది కూడా బాలవాక్కు బ్రహ్మవాక్కు. డెఫినెట్గా తప్పకుండా రామారావు గారికి అతి త్వరలోనే భారతరత్న ఇచ్చి తీరాల్సిందే. ఇట్స్ మై డిమాండ్. నాకు ఇచ్చినందుకంటే కూడా ఐ వాంట్ నాన్నగారికి భారతరత్న రావాలి. ఎందుకంటే ఏదైనా అంటే మన దేశంలోనే ఒక సంస్కరణలు, అంటే పేదవారికి ఒక ఈ ఇన్సెంటివ్స్ అయితేనేమి ఇవన్నీ తీసుకొచ్చిన ఎంతమంది ఉండొచ్చు. అంతకుముందు ప్రధానమంత్రులు ఉండొచ్చు, వాళ్ళ లిబరలైజేషన్ చేసి ఉండొచ్చు కంట్రీని. ఎకనామికల్ లిబరలైజేషన్ ఇస్ డిఫరెంట్ అండ్ ఇండివిజువల్ స్టేటస్ రిఫార్మ్స్ ఆర్ డిఫరెంట్. సో ఈజ్ the adi of reforms in the country when it comes to కిలో బియ్యం రూపాయలు కానివ్వండి, లేకపోతే మహిళలకి ఆస్తులు సమాన హక్కు కానివ్వండి, లేకపోతే పక్కాయిలు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, ఇటువంటి చెప్పుకుంటూ పోతే బోల్డ్ అని. సో అతి త్వరలో ఆయనకు కూడా భారతరత్న ఇస్తుంది ప్రభుత్వం, తప్పకుండా కేంద్ర ప్రభుత్వం. సో నాకు ఇది ఇచ్చి నన్ను ఈ పద్మభూషణ్ భరించినందుకు, అలాగే నాతో పాటు ఎంతోమంది వివిధ రంగాల్లో వాళ్ళని కూడా ప్రభుత్వం ఇచ్చి సత్కరించుకుంది. ఇది నాకు ఇవ్వడం అంటే నా చలనచిత్ర పరిశ్రమకు గౌరవించినట్టుగా నేను భావిస్తూ, మరి సేవారంగంలో ఇటు మన బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అయితేనేమి, అక్కడ నా హిందూపూర్ ప్రజానికం అయితేనేమి, వాళ్ళందరికీ
కూడా ఈ గౌరవం దక్కినట్టుగా భావిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.